ఇప్పుడున్న సిచ్యువేషన్లో కవిత ఏమొస్తుందో డెసిషన్ మనకు తెలియదు. కానీ నిజానికి కేటీఆర్ మొన్న బాగా ఎక్స్పోజ్ అయ్యాడు వరంగల్ సమావేశంలో. కేసీఆర్ ఆ సభను తన కుమారుని ప్రొజెక్ట్ చేయడానికి వాడుకున్నాడు. అది ఎక్కడ హరీష్, కవిత, ఇతర నేతల ఫోటోలే లేవు, అక్కడ పట్టించుకునేవాడు లేడు. కాబట్టి వర్చువల్లీ ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు, ఏంటంటే రాబోయే రోజుల్లో నా వారసుడు కేటీఆర్ఏ అని చెప్పేశాడు. ఈయనదే కాదు, ప్రధానమంత్రి మన రాష్ట్రానికి విజిట్లో వచ్చినప్పుడు కేసీఆర్ అనేవాడు నన్ను అడిగాడు, నేను ఆ కొడుకుని ముఖ్యమంత్రి చేద్దామని అనుకుంటే ఏదైనా పరివార సర్కార్ అని అడిగాను, నేను కుటుంబ పార్టీ కాదు కదా అని అన్నాను, కరెక్ట్ కాదని అన్నానని చెప్పాడు. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పాడు ఆ మాట. అప్పటి నుంచి ఈయన మైండ్లో తన సక్సెసర్ కేటీఆర్ అనే ఉంది, కవిత అని లేదు, హరీష్ అని లేదు. కాబట్టి స్పెక్యులేషన్, కవిత రావచ్చు. రేవంత్ రెడ్డి గారు అన్నట్టున్నాడు, ఏమన్నా అంటే బహుశా జైలుకు పోయి ముఖ్యమంత్రి ఏదో అనుకుంటున్నాడేమో, మరి దానికి కూడా సీనియారిటీ కింద కవితకే ఉంది కదా అన్నాడు. అంటే ఎవరు ముందు పోతే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారంటే కవిత సీనియర్ పోస్ట్ కదా అన్నాడు, ముందే జైలుకు వచ్చింది కదా, కాబట్టి ఈయన ఎట్లా అవుతాడు ఈయన కాడన్నాడు కేటీఆర్. సో ఆ రకంగా రకరకాల జోక్స్ అపార్ట్, నేనేమంటున్నానంటే అక్కడ మీకు మొన్న వరంగల్ సభలో కూడా కేటీఆర్నే ఎక్స్పోజ్ చేశారు తప్ప అటు హరీష్ని, కవితని కూడా తొక్కేశారు ఇతర నాయకులతో పాటు. అదొక ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. బట్ మీరు అంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, అంటే కవిత దగ్గర ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఆరేటర్ స్కిల్స్ ఉన్నాయి, కేటీఆర్కి సంబంధించి కూడా దాదాపుగా. కానీ ఎందుకు కేటీఆర్కి ఎలివేషన్, అట్ ద సేమ్ టైం కవితని ఎందుకు, కవిత మనసులో ఎందుకు అంత బలంగా నాటుకుపోయింది నాకు ఎలివేషన్ లేదు అనే అంశానికి సంబంధించి? ఎప్పుడైనా తన లెటర్ గురించి కూడా ప్రస్తావిస్తున్నప్పుడు గతంలో కూడా ఉన్నాయి, చించేసి పక్కన పెడతారు, బట్ ఇది ఎక్స్పోజ్ అయిందంటూ ఏం జరిగింది? ఆ డిఫరెన్సియేషన్ ఏంటి? కేసీఆర్ ఏమని ఆలోచిస్తారు సాధారణంగా? కేసీఆర్ ఇవన్నీ పట్టించుకోండి. మీరు కనుక దేవుడి విగ్రహం ఉంటే పోయి కొబ్బరికాయ కొట్టి నమస్కారం పెట్టి బయటికి రావాలా? నువ్వు ఉన్నావా, అసలు ఉన్నావా లేవని పాట పాడుకుంటే మీరే పాడుకోవాలా, ఆయనే పలకడు మీకు. ఆ రకంగా మీరు కేటీఆర్ అని అంతే, కవిత అయినంత, హరీష్ అయినంత, వాళ్ళు వాళ్ళ పరిధిలో ఆర్గనైజేషన్స్ అని చేసుకుంటూ నిర్మాణాత్మకంగా నడుపుకుంటూ దానిలో ఆయన ఎలివేట్ చేసుకుంటూ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటూ పార్టీని ప్రొటెక్ట్ చేసుకున్నారు తప్ప ఆయన పిలిచారే నువ్వు తప్పు చేసావనో చెప్తాడు, చెప్పడానికి కాదు. ఎక్కడైనా తప్పు చేస్తే ఆయన పిలిచి చెప్తాడు, ఇక్కడ తప్పు చేసావు, అజయకపోయి ఉండే, ఇజ్జయన్ ఉండే, ఇట్లే ఉండే డైరెక్షన్స్ ఇస్తాడు. కానీ మీరు అలిగిపోతే వదిలేస్తాడని ఎగ్జాంపుల్ చెప్పాము మీకు. పెద్ద పెద్ద ఫౌండర్ మెంబర్స్ వాళ్ళంతా ఒక్కనాడు పిలవడం కానీ, రికన్సిలియేషన్ కానీ, చర్చలు కానీ, పోతే పోయాడు, నష్టమైతే నష్టమైంది అనుకున్నాడు తప్ప కేరే చేయలేదు. అదే పద్ధతిలో మీకు ఆల నరేంద్ర నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు, లేపాడు ఠామ్ని సస్పెండ్ చేసి ఎత్తి అవతల పారేశాడు. పిలిచింది లేదు, మళ్ళీ రికన్సిలియేషన్ లేదు. విజయశాంతి ఓ పార్టీని మెర్జ్ చేసుకున్నాడు, లేపినంతకు లేపాడు, పక్క కూర్చేసి కూర్చోపెట్టాడు, ఆహా ఓహో అన్నాడు, ఆ తర్వాత ఎత్తేసి టపాల్ని ఎత్తేసాడు అవని. సో అట్లా కేసీఆర్ విల్ నెవర్ బాదర్. ఆయనే సుప్రీం, తన అనుకునేది జరగాలి, ఆయన చెప్పేదే మనకు వేదం, ఆ స్టైల్లో ఉంటుంది. కాబట్టి దానివల్ల కొడుకుకి ఇబ్బంది అవుతుంది, ఒక్కోసారి అల్లుడికైతే చెప్పలేంత ఇబ్బంది పాపం హరీష్కి. గత ప్రభావాన్ని కోల్పోయాడు కదా, నేను చెప్తున్నా 5వ స్థానంలో ఉన్నాడు పాపం, అయినా ఉన్నాడు. కానీ హరీష్ లాంటి వాడు కూడా ఒకవేళ కేటీఆర్ రేపుతుంది అంటుందిగా, ఏది సంచలన వ్యాఖ్యలను మీరు వేస్తున్నారు, మా ఆయన నాయకత్వాన్ని నేను ఒప్పుకోను, ఎవరిది కేటీఆర్, ఆయన నాయకత్వాన్ని హరీష్ కూడా ఒప్పుకోడు. ఈరోజు చెప్పట్లే కానీ కేటీఆర్ రేపొద్దున ఆ పార్టీకి అధ్యక్షుడిగా ప్రకటించిన మరుక్షణమే బయటికి పోయేవాళ్ళు. ఈరోజు కవిత పోతే రేపొద్దున పోయేవాడు హరీషే. సో కవిత గురించి మీరు వచ్చినప్పుడు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసారంటున్నారు, ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ర్యాప్? కవితకి కేటీఆర్కి చిన్నట్టు అంత ర్యాప్ లేదు. సరే, సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్ ఇస్ రిలేషన్. పొలిటికల్ మాత్రం రైవలరీ ఉంది, కాంపిటీషన్ ఉంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకు కాంప్లెక్స్ ఉంది. బట్ అందరినీ డామినేట్ చేస్తున్నారు, క్యాప్చర్ చేశాడు పార్టీ మొత్తాన్ని కేటీఆర్ అనేవాడు. సో సహజంగా మీకు దాని ఏమంటారు, అంత టు దట్ ఎక్స్టెంట్ మీకు ఇదేనంటారు, దాని కంఫర్ట్ ఉండదు మీకు. కంఫర్ట్ ఉండదు, కంజెషన్ ఉంటుంది మీకు. ఓకే. సో కవిత విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటే, ఈ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కాస్త గ్యాప్ కనిపించింది, అప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ రాలేదు. కానీ ఒక్కసారిగా లెటర్ లీక్ అయింది కదా, తను రాసిన ఉత్తరం 10 ఉత్తరాలు రాసి రానివి ఇది ఎందుకు లీక్ అయిందని అడుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఎక్కడ జరిగి ఉండొచ్చు? ఫ్యామిలీలోనే కోవట్లు ఉన్నారు, దెయ్యాలు ఉన్నారని చెప్పిన సందర్భంలో కూడా. నా ఉద్దేశంలో కవిత దయ్యాలనేది, కోట్లు అనేది ఎవరిని ఉద్దేశించి అంటుందంటే సంతోష్, వెనక ఉండే సంతోష్ అంటుంది, రాజ్యసభ సభ్యుడు మాజీ. ఇంకొకటేమో కేటీఆర్ని బట్టి అంటుంది. హరీష్కి యాక్సెస్ లేదు, ఆయన లీక్ చేసే అవకాశం లేదు, ఆయనకు ఈమెకు మంచి సంబంధాలు, వీళ్ళిద్దరికి గొడవే. కానీ హరీష్కి కవితకి లేవు. ఆ రోజు నుంచి కూడా దే ఆర్ ఇన్ వెరీ గుడ్ కోఆర్డినేషన్. సో ఈ ప్రాబ్లం వల్ల నాకు అపాయింట్మెంట్ విషయంలో సంతోషంతో వస్తుంది. కూతురు కూడా అపాయింట్మెంట్ లేదు, మీరు పోలేరు కేసీఆర్ దగ్గరికి, ఇక్కడ కేటీఆర్తో వస్తుంది. కాబట్టి ఆమె కోర్టు చేసే దయాలు ఇంట్లో ఉన్న కోర్టులు వాళ్ళిద్దరి గురించి చెప్తుందా? అంటే సాధారణంగా తండ్రి కూతురికి మధ్యలో, తండ్రి కొడుకు మధ్య అపాయింట్మెంట్ అనే అంశం ఉంటుందా? ఉండదు. బట్ యూ కాంట్ జస్ట్ లైక్ దట్ వాక్ ఇన్ టు హిస్ బెడ్రూమ్, రైట్?
సో మీరు అడగాలి కదా, వస్తున్నా అని చెప్పి పంపాలి, ఎవరితో చెప్పాలి, సంతోష్ చెప్పి పంపాలి. సంతోష్ అంటాడు అక్క ఇవాళ రాకు ఎల్లుండి రా అంటాడు. అది మీకు ఇబ్బందిగా. మీరు అన్నారు కదా కూతురు తలుపు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, పోదా ఆయన రానివాడు కూడా, ఆయనకు ఆ నేచర్ ఉంది. సో పార్టీ విషయానికి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా జాగృతి కావచ్చు, లేకపోతే బతుకమ్మ కావచ్చు, పార్టీకి అంటే బీఆర్ఎస్కి ఒక విధంగా చెప్పండి కాంపిటీషన్ అనే పదం కరెక్ట్గా ఎగ్జాక్ట్ కాకపోవచ్చు, కానీ బట్ బీఆర్ఎస్ని హైప్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. కాబట్టి అప్పుడు ఏం కనిపించలేదా? అప్పుడు ఎందుకు కవిత విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? అప్పుడు ఏమైనా జరిగిందా? ఆమె నిర్మాణం చేసుకున్నది బతుకమ్మలు కానీ జాగృతి కానీ తన సపరేట్ ఆర్గనైజేషన్స్. ఈ కన్సాలిడేషన్కి ఉపయోగపడే కార్యక్రమాలు కావు. పార్టీ పరంగా ఎంపీగా ఉన్న సందర్భంలో ఆ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తే చేసి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఆర్గనైజేషన్ టీఆర్ఎస్ని కన్సాలిడేషన్ కానీ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ ఆమె ఆ రూల్లో అంత సీరియస్గా పని చేయలేదు. బికాస్ ఆఫ్ ది రిఫ్ట్. ఎవరితో? కేటీఆరే హోల్ అండ్ సోల్ కదా ఆ పార్టీకి. అందుకే హరీష్ అనేవాడు సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర ఉన్నాడు మొదట్లో ఉద్యమకాలంలో. 2001 నుంచి ఆయనతో అసోసియేట్ అయి ఉన్నాడు, మేనల్లుడు. ఆయన ఎమ్మెల్యే కూడా కాకుండా మంత్రి అయ్యాడు ఆ జమానాలో. అంత పుత్ర వాత్సల్యం ఉండే కేసీఆర్కి ఆయన మీద. అట్లాంటి వాడినే కిందికి నెట్టేశారు వాడు. నన్ను కూడా నెట్టేశారు కదా. ఆ మాటకు వస్తే నేను కూడా నెంబర్ 2 పొజిషన్లో హరీషో నేనా అన్నట్టుండే. మరి నన్ను కూడా ఒక రకంగా పోగబెట్టారు వాళ్ళు కేటీఆర్. సరే ఆ డిస్కషన్ వేరే అని పక్క వదిలేద్దాం. కానీ నేనంటే అప్పుడు ఆమె ఆర్గనైజేషన్ సంబంధించిన కంట్రిబ్యూషన్ అనేది నోట్వర్ది కాదు. బట్ ఆమె కూడా శక్తి గురించి చెప్పారు. డెఫినెట్లీ షీ ద పవర్ఫుల్ లీడర్ అని చెప్తున్నాడు. అయితే ఆ అవకాశం కేటీఆర్ ఇవ్వలేదు. ఆమెను కూడా వాడుకొని వద్దుగా హరీష్ని వాడుకొని ముగ్గురు కలిసి అంతా కన్సర్టెడ్ ఎఫర్ట్ చేసి ఉంటే ఈ చర్చ రాదు ఈరోజు. ఆమెకు ఒక పాయింట్ బాగా టచ్ చేశారు. ఒకవేళ ఇప్పుడు కనుక బహుశా ఈ టర్మ్లో కూడా బీఆర్ఎస్ వచ్చిండుంటే కవిత ఈ ఇష్యూ బయటకు వచ్చేది కాదు. ఎందుకు రాదంటే ఎవరి పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు. అధికారం కదా, దాన్ని ఆ అధికారంలో భాగస్వాములు ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు రావు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫోకస్డ్ ఆన్ ఆర్గనైజేషన్. ఎందుకంటే లాస్ట్ ఏమంటారు కింద గ్రౌండ్ పోయింది. దే లాస్ట్ దేర్ గ్రౌండ్. ఇప్పుడు 39 ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ప్రజలు పార్లమెంట్ వచ్చే వరకల్లా జీరో చేశారు. జీరో అయ్యింది, కంప్లీట్ జీరో అయింది. పడిపోయింది. అది పడిపోయిన తర్వాత మొన్న ఇప్పుడు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదని పడిపోతే మీకు యాక్చువల్గా 10 ఏళ్ళు పట్టింది వాళ్ళు పడిపోవడానికి. 10 years పట్టింది. కాంగ్రెస్కి 15 ఏళ్ళు పట్టింది కొలాప్స్ కావడానికి. 15 monthsలో కొలాప్స్ అయింది కాంగ్రెస్. ఈ కొలాప్స్ కాగానే మీకు లేవాల్సింది ఎవరిగా? ఒకటే. అయితే బీఆర్ఎస్ మళ్ళీ లేవాలి, లేకపోతే బీజేపీ లేవాలి. బీజేపీ లేవట్లేదు, ఆ గ్యాప్ను వాళ్ళు నింపట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏమన్నారు కదా, కామన్ మ్యాన్ అడిగితే అరే ఈయనకంటే ఆయననే ఏమన్నాడు. ఆ టాక్ రాకూడదు. కాంగ్రెస్ అన్ఫార్చునేట్గా చేతుల అది సిచ్యువేషన్ తెచ్చుకుంది. ఈయనకంటే ఆయననే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్కి ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ అంటూ వస్తే బీఆర్ఎస్ ఏమైనా రివైవ్ అవుతుంది అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. ఇక్కడ కవిత ఈ పార్టీని వీడితే మళ్ళీ దానికి దెబ్బ అవుతుంది, మళ్ళీ పడిపోతుంది. మీరు అన్నారు ఇంపాక్ట్ అని. ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఆ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీతో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది, అది నాకు నష్టం లేదు అనేది అర్థం వచ్చేలా ఆమె లెటర్లో మనకి క్లియర్ చూసాను నేను. బట్ నేను అనుకుంటాను, నాకు కేసీఆర్ సైకాలజీ తెలుసు కాబట్టి, కేసీఆర్ అనేవాడు చాలా వ్యూహకర్త. ఎంత నేను నాకు పడకపోయినా, ఎంత విభేదించినా 2 నిమిషాలు ఆయన గురించి నేను ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒకటేమో నెపోటిజం, ఆశ్రిత పక్షపాతం, కరప్షన్ అనేది మేజర్ అంశాలు అయితే అందువల్ల అధికారం కోల్పోయారు వాళ్ళు. బట్ జనరల్గా ఆయన ఏంటంటే ఒక వ్యూహకర్త.